జై జ్ఞానజ్యోతియే నమః. మనం ప్రతి వారిని మీ జీతం ఎంత అని అడగరాదు. ఓ నా ఆత్మ బంధువులారా, మీకు నా మౌన ప్రణామాలు. నిజానికి మనకు కలిసిన ప్రతి ఒక్కరిని మందలించడంతోనే ఏమి చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, చేసే పని గవర్నమెంటా ప్రైవేటా, జీతమా కూలి పనా అని, మరియు జీతం ఎంత, వచ్చేదెంత, పోయేదెంత, మిగిలేదెంత, మరియు ఉండేది సిటీయా పల్లెటూరా, బంగ్లానా గుడిసెనా, మరియు సొంతమా కిరాయా అని ఇలాంటి చిల్లర ప్రశ్నలు వర్షం కురిపించకూడదు. ఏమాత్రం ఆలోచించి నిజానికి ఇంకొకరు కనిపిస్తే నెగిటివ్ ప్రశ్నలు వేయకుండా సమయం వృధా చేయకండి. నిజంగా మనస్ఫూర్తిగా మీకు ఎదుటి వారి మీద గౌరవం ఉంటే ప్రశ్నలు వేయకండి. అందరూ బాగున్నారు కదా అని పాజిటివ్గా పలకరించండి. మీ హృదయంలో మంచి పాజిటివ్ మాటలు చెప్పండి. ఆయనకు కూడా మీకు 4 మంచి మాటలు చెప్పే అవకాశం ఇవ్వండి. అందరినీ మనము తినడం కాదు, ఇతరుల దగ్గర కూడా మంచి విషయాలుంటాయి. కానీ నిజానికి ఎవరైతే అంతా బాగేనని ఒకే మాటలో ముగిస్తారో వారు నిజమైన మౌనప్రియులు. నిజంగా మనుషులలో ప్రశ్నలకి అర్థం మాటల్లో దొరకదు, మౌనంలో మరియు చిరునవ్వులో, ప్రశాంతంగా బిజీ లేకుండా ఉండడంలో దొరుకుతుంది. అది మౌన సాధన ద్వారా గుర్తించాలి. జై జ్ఞానజ్యోతియే నమః.